వచ్చాడు. ప్రేమ కావాలి మరి అప్పుడు కుదిరిందో లేదు కానీ తర్వాత లవ్లీ అని ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసి నేను చాలా సుకుమారుని అన్నాడు. ఇప్పుడు నిజంగానే ప్యారమే పడిపోయాడట. అందుకనే ప్యారమే పడిపోయానే మా సినిమా టైటిల్. లవ్లీలో సక్సెస్ఫుల్ పేరు. సో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు. జనవరి 11 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. దాంతో టాకీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 2 సాంగ్స్, ఆ సాంగ్స్ మన అనూప్ గారి ట్యూన్స్ బట్టి ఎక్కడ చేయాలి అనేది మేము నిశ్చయిస్తాం. మా ఫిబ్రవరికి మా పోస్ట్ ప్రొడక్షన్తో సహా రెడీగా ఉందామని మా ప్లాన్. సో ఇది కరెంట్ ప్రోగ్రెస్ అనమాట. ప్యార్ మే పడిపోయానే ఇట్స్ ఏ మ్యూజికల్ కామెడీ లవ్ స్టోరీ. జనరల్గా నా సినిమాలంటే కొద్దిగా మెసేజ్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్యాటర్న్ కాకుండా ఇది టోటల్గా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఈ సందర్భంలో ఆది గురించి ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నేను స్క్రిప్ట్ అంతా రాసుకొని చూసుకుంటే ఆది పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మళ్ళీ కొన్ని సీన్స్ రీరైట్ చేయాల్సి వచ్చింది. తన పర్ఫార్మెన్స్ ఎనర్జీ లెవెల్స్ అంత బాగున్నాయి. కామెడీ టైమింగ్ కానీ అవన్నీ చూసి చాలా యూనిట్ అంతా కూడా బాగా ముచ్చట వేసింది. ఇంత మంచి ఆర్టిస్ట్, జనరల్గా తన యాక్షన్ మూవీస్ అవి చేశాడు, కానీ ఒక కామెడీ ఎంటర్టైనర్గా హీరోగా చాలా అంటే చాలా జస్టిస్ చేశారు తన క్యారెక్టర్కి. సో ఇందులో డెఫినెట్గా ఆది పర్ఫార్మెన్స్ పెద్ద హైలైట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ అని. అనూప్ కూడా చాలా ఎక్సలెంట్ ట్యూన్స్ ఇచ్చారు. వెరీ షార్ట్లీ మీరు పాటలన్నీ వింటారు. సో ఓవరాల్గా సాన్వి అండ్ ఆది ప్యార్ మే పడిపోయానే బీభత్సంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి త్వరలోనే రాబోతున్నారు. థ్యాంక్ యూ. మంచి సినిమా చేస్తున్నాను నేను. నాది ఇది 42వ సినిమా. ఆదితో వర్క్ చేస్తుంటే నేను ఒక చిన్నపిల్లలు అయిపోయాను. అంత బాగుంది. నాకు బాగా మా అన్నయ్య సాయి కుమార్ గారు నాకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. అది చిన్నప్పటి నుంచి చూస్తాను. అది నేను చాలా మంచి సినిమా ఇది అందరికి. ఈ సినిమా గురించి ఏదైనా చాలా బాగా వచ్చేసింది, చాలా వచ్చింది చెప్పడానికి 2 ఇయర్లీ ఇది. జస్ట్ ఒక షెడ్యూల్ అయ్యి నా దగ్గర రష్ వచ్చింది చూసే వరకు. ఇక్కడ ఒక్క విషయం అయితే చెప్తాను. ఆదితో ఫస్ట్ ఫిల్మ్ నేను ఎడిటింగ్, తన హీరో అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఇది నాకు. మామూలుగా చాలామంది హీరోలతో చేస్తూ ఉంటాను. అలా ఆదితో చూసిన తర్వాత ఈ సబ్జెక్ట్లో ఇట్లాంటి ఒక చలాకి కుర్రోడు లవ్ సబ్జెక్ట్కి చాలా యాప్ట్ ఈ కథకి. సో సీన్లన్నీ చాలా బాగున్నాయి. చూసిన వరకు అంటే సినిమా పరంగా అయితే చాలా బాగా వచ్చేసిందని చెప్పను, కానీ వచ్చిన సీన్ల వరకు అయితే చాలా బాగున్నాయి. First of all, I want to wish the birthday boy, Adi, a very happy birthday and many happy returns of the day. And of course, మీ అందరికీ తెలుసు, Adi already he has proved himself as the screen lover boy. I don't know about the real life. I'm sure he's going to prove himself there also. ఫస్ట్ టైం నేను ఈ మూవీలో ఆదికి మదర్ స్క్రీన్ మామ్గా చేస్తున్నాను. అండ్ ఆల్ ద మోర్ నా అదృష్టం బాగుంది. ఎందుకంటే నేను ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సాయి కుమార్ గారు. హీఈస్ అ వెరీ బిగ్ ఒరేటర్, యాక్టర్ అండ్ డ్రమాటిస్ట్. సో దీని ముందు నేను వావ్లో కూడా ఐ టుక్ పార్ట్ ఇన్ అ షో విత్ హిమ్. మూవీ రవి చావ్లీ గారితో చేయడం ఫస్ట్ టైం. వెరీ కూల్ డైరెక్టర్ అండ్ ఆల్సో ద హీరోయిన్, వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ శాన్వి. మీరు ముందే చూసుంటారు, లవ్లీ ఇందులో చేశారు ఆవిడ. సో ఇట్స్ మూవీ చాలా బాగా వస్తుంది అని అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా మనవడు చిరంజీవి ఆది బర్త్డే. సినిమా ప్రకారం అయితే 4వ బర్త్డే. అతని జీవితంలో అయితే ఎన్నో బర్త్డేలు. అది మాది ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని, మీ అందరూ ఆశీర్వాదాలు పొందాలని, నేను వాటిని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. టైటిల్ చెప్పు ఒకసారి. ప్యార్ మే పడిపోయానే. వాడు ప్యారమే పడిపోయాట, నాకు తెలియదు ఎప్పుడో.
నేను పడ్డానంట, నాకు వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. మా నాన్నది లవ్ స్టోరీయే. లవ్ స్టోరీ. ఎందుకంటే ఇంతమంది పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవలు, ఇంతమందిని నేను చూస్తూ వాళ్ళతో గడుపుతున్నందుకు పెద్ద లవ్ స్టోరీ ఏమరే. ఈ లవ్ స్టోరీ ఇంకా సక్సెస్ అవ్వాలని, అది చూడాలని నేను ఎంతో ఆనందపడుతున్నాను. చాలా సంతోషం. సెలవు. నమస్కారం. ఆది ఫస్ట్ పిక్చర్ ప్రేమ కావాలితోనే సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ అయ్యాడు. మా రెండో సినిమా లవ్లీతో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ప్యార్ మే పడిపోయినాతో మరో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. రాధామోహన్ గారు ఇంతకుముందు ఏమైంది ఈవేళ, అధినేత అంటే మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. ఈ సినిమాతో మరో ఆయన చాలా పెద్ద హిట్ అవ్వబోతున్నారు. అలాగే రవి చావలి మాకు సామాన్యుడు, అటు శ్రీమన్నారాయణ, ఎన్నో మంచి సినిమాలు చేసిన డైరెక్టర్. ఇప్పుడు ఆది రవి చావలి కాంబినేషన్లో ప్యార్ మే పడిపోయానే చాలా మంచి సక్సెస్ అవ్వబోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గత 4 బర్త్డేల నుంచి ఆది బర్త్డే ప్రతి ఫంక్షన్లోనే పాల్గొంటున్నాను. ప్రతి ఫంక్షన్లోని నేను ఎక్కువగా ఆనందించింది ఆదిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని చూసో, ఆది ఎదుగుదలను చూసో, దీక్షను చూసో మాత్రమే కాకుండా శర్మ గారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి నేను ఎక్కువ ఆనందపడ్డాను. ఆ తాతగారిలో కళాకారుడిగా ఆయన పొందుతున్నటువంటి తృప్తిని ఆది చూసుకోవడం నిజంగా ఆది అదృష్టం. అది ఆదిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని చాలా మంచి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని మా వెంకట గారు ఏ రోజైతే గుర్తించారో ఆ రోజు నుంచి కూడా మా ఆర్ఆర్ మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఆర్టిస్ట్గా మేము ఫీల్ అయ్యి వరుసగా ప్రేమ కావాలి సినిమా, అలాగే బిఏ రాజు గారు, జయ వాళ్ళిద్దరు సారథ్యంలోని లవ్లీ అనే సినిమా సెన్సేషనల్ హిట్స్ అయినాయి. ఆదిని మీ ప్రేమ కావాలి అని ప్రేక్షకులు కోరిన ఆదిని లవ్లీగా ఆదరించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. బాబా ఆశీర్వాదంతో వాడి జీవితం మొదలైతే వెంకట్ గారు, ఇందాక అచ్చిరెడ్డి గారు చెప్పినట్టు, సో వెంకట్ గారికి ఆది గురించి చెప్పింది మా రవి చావలి. సో రవి చావలి ఒకసారి ఎయిర్పోర్ట్లో ఆదిని చూడడం, బాగున్నాడండం, నేను వెంటనే ఆది ఫోటోగ్రాఫ్స్ చూపిస్తే వెంకట్ గారికి పరిచయం చేయడం, సో అలా ఆది జీవితం మొదలైంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు రవి చావలి డైరెక్షన్లో ఆది చేయడం. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు చేశాను. నాకు సామాన్యుడిలో వచ్చిన పేరు, అది నాకు నంది అవార్డు కానీ ఫిలింఫేర్ అవార్డు కానీ, దానికి కారణం రవి చావలే. ఆర్టిస్ట్కి ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి ఓవర్ డూ చేసేస్తాం, ఒక్కోసారి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతాం. ఆ డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, హీ హ్యాస్ టు కంట్రోల్ ఏ గుడ్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ ఎప్పుడు మంచి ఆర్టిస్టే, కానీ ఆర్టిస్ట్ బ్యాడ్ అయ్యేది డైరెక్టర్ కరెక్ట్గా గైడ్ చేయకపోతే, ఆ డైరెక్షన్ కరెక్ట్గా లేకపోతే. సో రవి చావలి విషయంలో చిన్న ఒక ఐబ్రోలో కూడా తేడా ఉంటే వన్ మోర్ అడిగేవాడు. అతని మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో నేను సరెండర్ అయ్యి ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. నా ముందే ఇప్పుడే స్టెప్పింగ్ స్టోన్స్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి డైరెక్టర్స్తో చేయడం వాడు అదృష్టం. సో నేను ఇంకా ఏమీ చూడడం కానీ ఓన్లీ రవి చావలి మీద నమ్మకంతో నేను ఆదిని అతనికి అప్పచెప్పిస్తాను. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. సుకుమారుడు చేసిన తర్వాత ఎక్కడో చిన్న ట్రాక్ మిస్ అయ్యానని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే మేబీ నాకంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేశాను, ఒక మంచి యూత్ఫుల్ ఫిలిం చేయాలి, ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయాలి, ఒక లవ్లీ లాంటి సబ్జెక్ట్, ఒక ప్రేమ కావాలి లాంటి సబ్జెక్ట్, చిన్న ఇన్నోసెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక క్యూట్గా ఉండాలి. నేను మేబీ నా ఎక్కువ మంది లేడీ ఫాలోయింగ్ అమ్మాయిలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, సో వాళ్ళకి దూరం అవుతానేమో అనే ఒక ఫీలింగ్తో అనుకున్న టైంలో రవి సి కుమార్ గారు ప్యార్ మే పడిపోయానే అనే ఒక క్యూట్ ఎంటర్టైనర్, ఇది ఒక అవుట్ అండ్ అవుట్ మ్యూజికల్ లవ్ స్టోరీ. అండ్ నేను ఇంతవరకు ప్రేమ కావాలి కానీ లవ్లీ కానీ చిన్న యాక్షన్ ఇది ఉంటుంది, కానీ ప్యార్ మే పడిపోయాన్లో ఒక టోటల్గా ఒక న్యూ చేంజ్ ఓవర్, ఒక ఫ్రెష్గా నా బాడీ లాంగ్వేజ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఆయన టెరిఫిక్ డైరెక్టర్, ఎందుకంటే చాలా కూల్. నాకు బేసిక్గా నేను బాగా ఇష్టపడేది ఏంటంటే అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంటే
చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఫస్ట్ థింగ్ హడావిడిగా ఉంటే నేను కొంచెం ఇది పడతాను. సో అంత మంచి అట్మాస్ఫియర్ రవి గారు ఇస్తారు అండ్ అంత మంచి ఫ్రీడమ్ ఇస్తారు. హీ నోస్ హౌ టు కంట్రోల్ అన్ ఆర్టిస్ట్, అట్ ది సేమ్ టైమ్ హౌ టు గివ్ ఫ్రీడమ్ టు అన్ ఆర్టిస్ట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంత మంచి డైరెక్టర్ ఆయన. అలానే మా కెమెరామ్యాన్ గారు సురేందర్ రెడ్డి గారు, డాడీ చెప్తూ ఉండేవాళ్ళు సూపర్ కెమెరామ్యాన్ అని. సో నిజంగా చెప్తున్నాను, ఆయన కూడా రవి గారు ఎంత కూలో ఆయన కంటే ఎక్కువ కామ్ ఆయన. ఈ సినిమాకి ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే, మేమందరం బిలీవ్ చేసింది ఏంటంటే, రవి గారు బిలీవ్ చేసింది ఏంటంటే, నేనెంత ఇంపార్టెంటో అనూప్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్లీ ఇట్స్ ఎ మ్యూజికల్ లవ్ స్టోరీ. సో అనూప్ ఆల్రెడీ 2 ట్యూన్స్ ఇచ్చాడు, చాలా బిట్ సాంగ్స్ అయినా చాలా మంచి ట్యూన్స్. ఈ సినిమాకి అనూప్కి ఎక్కువ టెస్ట్ ఉంది. నేను అనూప్తో చెప్పాను, అనూప్ ప్రేమ కావాలి కంటే నాకు మంచివాడే ఇవ్వాలి, నువ్వు అలా ఇస్తావు నాకు తెలియదు, నీకు ఛాలెంజ్ ఇది. ఎందుకంటే నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి నీకు అంత స్కోప్ ఉంది అని చెప్పాను. సో తను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాడు, చాలా మంచి ట్యూన్స్ వేస్తానని చెప్పాడు. ఆయన నేను లవ్లీ టైంలో కలిసాం, కానీ అప్పుడే దాని తర్వాత ఒక సినిమా చేయాలనుకున్నాం, ఎందుకో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం ఆ టైంలో. బట్ ఎంత మంచి అట్మాస్ఫియర్ అంటే లొకేషన్లో ఆయన ఈరోజు సినిమాకి బ్యాక్ బోన్, ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ అండి. సో అలాంటిది అంత మంచి ప్రొడ్యూసరు రాధామోహన్ గారు, అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా హ్యాపీగా మేము కూల్గా జరుగుతుంది ఈ సినిమా. తప్పకుండా మీరు ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను నటుడుగా ఇది నా 4వ ఇయర్. బట్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఇలా మైక్లో మాట్లాడుతున్నానంటే దానికి కారణం మై టెక్నీషియన్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు లేకపోయి ఉంటే ఐఎమ్ నథింగ్. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఫర్ మీ, మై టెక్నీషియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైమ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ వుడ్ రియలీ థ్యాంక్ దెమ్. Very happy birthday to Adi, my first movie co-star, my third movie co-star. It was a pleasure working with him and a wonderful journey from my first movie till now. And as you know, we keep on making fun of each other on set. And this time the team is also like, we've thoroughly enjoyed shooting this movie. So I hope this year and all the coming years prove to be a wonderful years for you, and hope you get loads and loads of success and you achieve whatever you want. And thank you so much.